రాజోలు అనే గ్రామంలోకి ఎక్కడి నుండి వచ్చాడో నందనుడు అనే స్వామీజీ వచ్చి ఆ ఊరిలోనే తిష్టవేశాడు. స్వామీజీ ఎవరేమడిగినా వారి కోరికలు తీర్చేవాడు. జనాలు స్వామీజీ దగ్గరికి వస్తూ ఉండేవారు. అక్కడ ఊరి ప్రజలు కూడా నందనుడు ఏది చెబితే అదే జరుగుతుందని నమ్మేవారు. ఒకసారి ఆ స్వామీజీని కలవడానికి పక్క ఊర్లో నుండి రాధాకృష్ణ ఆ ఊరు వస్తాడు. నమస్కారం స్వామీజీ. ఎవరయ్యా నువ్వు? చూస్తే చాలా దిగులుగా ఉన్నావు. నా బాధ ఏమని చెప్పను స్వామి. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయ్యో, అంత కష్టం ఏమి వచ్చింది నాయనా? స్వామి, నా భార్య కస్తూరి పడుకోవడానికి తింటుంది, తినటం కోసం పడుకుంటుంది. ఏ పని చెయ్యదు. ఉదయాన్నే లేవడం, తినడం, మళ్ళీ పడుకోవడం, తినడం, అది తప్ప ఏ పని చెయ్యదు స్వామి. ఇంక నా కొడుకు విషయం చెప్పనక్కర్లేదు స్వామి. వాడు కూడా పొద్దున్నే లెగడం, ఊరి మీద పడి తిరగడం వాడి రోజు దినచర్య. ఒక పని పాట లేదు వాడికి. నాకు ఒక కూతురు కూడా ఉంది స్వామి. పిచ్చిమాలోకం. ఇంటిలో పని మొత్తం నా కూతురే చేస్తుంది. కూతురికి పెళ్లి కూడా చేశాను. కాని అల్లుడు మా ఇంటికే వచ్చి ఇల్లరికం ఉంటాడు. తాను ఏ పని చెయ్యడు. ఊరి వాళ్ళతో జోదం ఆడడం తప్ప. చాలా పెద్ద కష్టమే వచ్చింది నాయనా నీకు. అవును, ఇంతకీ నువ్వు ఏమి చేస్తావు? నాకు ఒక పచారీ కొట్టు ఉంది. పొద్దున్న వెళితే మళ్ళీ రాత్రికి వస్తాను. నాకు ఇక పనిచేసే ఓపిక తగ్గిపోయింది. కొడుకు చూసుకుంటాడేమో అనుకుంటే వాడేమో ఇలా ఉన్నాడు. మరి వాళ్ళు అందరినీ మందలించవలసింది కదా. వాళ్ళకి చెప్పి చెప్పి నా నోరు నొప్పొస్తుంది తప్ప వాళ్ళేమీ మారడం లేదు స్వామి. మరి ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు? ఇక ఏమి చేస్తాను స్వామి. వాళ్ళని భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే మీ శిష్యుడిగా సన్యాసం తీసుకుంటాను. నేను ఇక ఈ సంసార బాధ్యతను నేను మోయలేను స్వామి. నీకు ఇంకా సన్యాసం పుచ్చుకునే వయస్సు రాలేదు. నీకు ఇంకా సమయం ఉంది. వాళ్ళు అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఎవరు? మా వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేయడమా? ఈ జన్మకి అది జరగదు. చెప్పి చెప్పి నేను విసిగిపోయాను. ఇంక వాళ్ళ దగ్గరుంటే నన్నే మార్చేస్తారు తప్ప వాళ్ళు మారరు. నీకు నేను పరిష్కారం చూపిస్తాను కదా నాయనా. నువ్వు దిగులు చెందకు. మీ ఇంటిలో వాళ్ళ పని నేను కట్టిస్తాను కదా. చాలా సంతోషం స్వామి. అలాగే మీరు చేస్తే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇదిగో ఈ జలం తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద జల్లు. కొంచెము తాగించు. అప్పుడు వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తారు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. అలా స్వామీజీ ఇచ్చిన జలాన్ని తీసుకొని ఇంటికి వెళతాడు. ఒసే కస్తూరి, ఇలా రా. ఏంటండి? నీ సుపుత్రుడల్లుడు ఏరి? అంతలోనే లోపలికి వస్తారు అల్లుడు కొడుకు. రండి, మీకోసమే అడుగుతున్నాను, మీరే వచ్చారు. బయట బలాదూరు తిరగడం అయిపోయిందా? మాకోసమే. దేనికి నాన్న? నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈ జలం ఇచ్చారు. ఇది గాని మనం కొంచెం తాగి తల మీద జల్లుకుంటే మనకంతా మంచే జరుగుతుందంట. మన ఇంటిలో సిరి సంపదలు కూడా వస్తాయి. ఆ స్వామీజీ చెప్పారు. అవునా? ఏది నాకు కొంచెం పొయ్యండి. ఒరే, మీరు కూడా తీసుకోండి. అలా రాధాకృష్ణ వాళ్ళ ముగ్గురికి జలం పోయగానే వాళ్ళ ముగ్గురు గడగడా తాగేస్తారు. అప్పుడే వెంటనే ఒక కర్ర ప్రత్యక్షం అవుతుంది. ముగ్గురిని బాధడం మొదలు పెడుతుంది. అయ్యో, ఏవండి, ఈ కర్రెలా వచ్చిందండి? మమ్మల్ని ఎందుకిలా కొడుతుంది? ఏమో, నాకు తెలీదు. పదండి, స్వామీజీ దగ్గరికి వెళ్దాము. అలా కస్తూరి, రాధాకృష్ణ కొడుకు అల్లుడితో ఆ స్వామీజీ దగ్గరికి వెళతారు. ఆ స్వామీజీ దగ్గర వెళ్లే వరకు ఆ కర్ర వాళ్ళ ముగ్గురిని కొడుతూనే ఉంటుంది. స్వామి, ఈ కర్ర మా ముగ్గురిని చావగొడుతుంది. మీరే మమ్మల్ని కాపాడాలి. నాయనా, ఇది మామూలు కర్ర కాదు, కష్టజీవి కర్ర.
ఈ కర్ర ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే వాళ్ళకి శుభ్రంగా ఉతికి ఆరవేస్తుంది. మీరు కనీసం 8 గంటలు అయినా పని చేయాలి. మీరు సరిగ్గా పని చేయకపోతే ఈ కర్ర తన చేతివాటం చూపిస్తుంది. ఒకవేళ మీరు పని చేస్తే ఈ కర్ర ఒక మూలన కూర్చుంటుంది. మీరు ఏ పని చేయకపోతే మిమ్మల్ని ఉతకడానికి క్షణం కూడా ఆలస్యం చేయదు. స్వామి, మేము ఎప్పటి నుండి పని చేస్తాము. అలా ముగ్గురు పరుగు పరుగు మీద ఇంటికి వెళ్లిపోతారు. కస్తూరి వంటగదిలోకి వెళ్లి వంట చేసి బట్టలన్నీ ఉతికి ఇంటిలో పనంతా చేస్తుంది. ఇక కొడుకు తండ్రికి సహాయంగా పచారీ కొట్టు చూసుకుంటాడు. అల్లుడు ఇంటి బయట కొంచెం పెరటిలో బాగా శుభ్రంగా చేసి ఒక పక్క పండ్లు, ఇంకో పక్క కూరగాయలు పండిస్తాడు. ఆ కూరగాయలకు పండ్లకి నీళ్లు పెట్టటం, కొట్టులోకి సరుకులు తేవటం, పండించిన కూరగాయలను పండ్లను సంతలోకి తీసుకుని వెళ్లి అమ్మేవారు. అందరూ ఏదో రోబోలాగా పనిచేసేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటే అందరూ పనులు చక్కగా చేసేవారు. వాళ్ళు అలా పని చేయడం చూసిన రాధాకృష్ణ చాలా సంతోషపడేవాడు. అల్లుడు కొడుకు బాగా కష్టపడుతున్నారు. వీళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తే వాళ్లే కష్టపడి పైకొస్తారు అని అనుకుంటూ తాను దాచుకున్న డబ్బులతో కొంత స్థలం కొని 2 భాగాలు చేసి కొడుకుకి అల్లుడికి ఇస్తాడు. వాళ్ళందులో కూరగాయలు పండ్లు విత్తనాలు వేసి పండించుకునేవారు. ఎప్పుడైనా బద్ధకంగా ఉండి ఏ పని చేయకపోతే మళ్ళీ ఆ కర్ర ప్రత్యక్షమయ్యేది. అల్లుడు కొడుకు బాగా సంపాదించి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వాళ్లు కష్టపడటం చూసిన రాధాకృష్ణ ఒకసారి స్వామీజీని కలిసి ధన్యవాదాలు చెప్పాలి. స్వామీజీ దగ్గరికి వెళతాడు. ఏమి రాధాకృష్ణ, అంతా బాగానే ఉందా? స్వామి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీ రుణం తీర్చుకోలేనిది. నా సంతోషం కొరకు కొంత సొమ్మునిస్తున్నాను, తీసుకోండి. నాకు వద్దు కృష్ణ, ఈ డబ్బులతో ఒక మంచి పని చేయు. ఎంతో మంది అమ్మా నాన్న లేని పిల్లలు ఉన్నారు. అలాగే అమ్మా నాన్నలు బరువు అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నీకు తోచిన సహాయం చేయు. అంతకు మించి నాకు ఏమీ వద్దు నాయనా. ఎంత మంచి మాట చెప్పారు స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాను. సరే నాయనా, ఆయుష్మాన్ భవ. అలా రాధాకృష్ణ కొంతమంది కలిపి కొన్ని విరాళాలు సేకరించి ఆ డబ్బులతో ఒక మంచి అనాథాశ్రమం కట్టి తల్లి తండ్రి లేని పిల్లలు ఉన్న అనాథగా ఉంటున్న తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఆశ్రమం కట్టించిచ్చారు. ఆ ఆశ్రమ బాధ్యత కూడా రాధాకృష్ణ చూసుకొని జీవనం సాగించేవాడు.